హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాము. గార్డెన్ పెంచుకునే వాళ్ళకి ఒక ప్రాబ్లం అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. చక్కగా ఉంటుంది మొక్కలు, ఉన్నట్టుండి అది ఎండిపోతూ ఉంటుంది. ఎన్నో డబ్బులు పెట్టి ఎంతో ఇష్టంతో పెంచుకుంటున్న మొక్కలు అది ఎండిపోతూ ఉంటే ఏమి చేయలేక, ఎవరిని అడగాలో, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియక ఆ పడే బాధ ఉంది చూడండి. అది నేను కూడా చూశాను కాబట్టి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అటువంటి బాధని చూడకూడదని నా ఉద్దేశము. చూడండి, చివరిదాకా చూడండి. మీకు ఎక్కడైనా ఒక పాయింట్ నచ్చితే కనుక లైక్ ఇవ్వండి. నా వీడియో చాలామంది చూస్తున్నారు, కానీ లైక్ మాత్రం చాలా తక్కువ వస్తుంది. కనీసం వీడియో చూసినందుకు ఒక థ్యాంక్స్గా నాకు ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? రైట్ ఫ్రెండ్స్, చూడండి, మొక్క ఎండిపోతున్న మొక్కలకి ఒక మంచి సంజీవి లాంటిది ఈరోజు నేను ఈ వీడియోలో చెప్తాను. మీకు తెలియంది కాదు, తెలిసిందే అనుకుంటాను, కానీ తెలియని వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. తెలిసిన వాళ్ళకు కూడా ఎలా వాడుకోవాలని తెలుస్తుంది, ఓకేనా? సరే చూడండి. ఇప్పుడు నేను ఈ సంపెంగ మొక్కల్ని తెప్పించుకున్నాను. ఎక్కడి నుంచి అంటే అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టాను. 3 మొక్కల్ని ఆర్డర్ పెడితే చాలా చక్కగా వచ్చింది. దీన్ని సింహాచల సంపెంగ అంటారు. ఈ కొద్దిగా ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా దానికి. మామూలుగా వైట్ కలర్లో ఉన్నదానికైతే సంపెంగ పూలు అంటారు. అంటే మీ ప్రాంతంలో ఏం చెప్తారో తెలియదు, నాకు తెలిసి నేను చెప్తున్నాను. అందులో ఒక మొక్కని నేను నేల మీద వేసాను. అంటే కాంపౌండ్ పక్కన ప్లేస్ ఉంది కదా, అక్కడ వేసాను. అది బాగానే పెరుగుతుంది. ఇంకో 2 మొక్కల్ని నేనేం చేశానంటే పాట్లో వేసాను. పాట్లో వేసిన మొక్కల్లో ప్రాబ్లం నాకు అనిపించింది. అది చక్కగా 2-3 పూలు కూడా పూసింది. చాలా బాగుండేది, నాకైతే చాలా నచ్చింది. నేల మీద వేసిన మొక్కల కన్నా పాట్లో ఉన్న మొక్కలు చాలా బాగా బలంగా పెరిగింది, మంచి మంచి పూలు ఇచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ చూపిస్తుండేదాన్ని, చూడండి ఆన్లైన్లో తెప్పించుకున్న మొక్కలు ఎంత హెల్తీగా ఉన్నాయో అని. కానీ ఒక వారంలో దాని రూపురేఖ మొత్తం మారిపోయింది. చూడండి, ఇదే ఈ మొక్క గురించే నేను చెప్తున్నాను. చూసారా, మొత్తం డ్రై అయిపోయింది. ఆకులు మొత్తం డ్రై అయిపోయి రాలిపోయింది. కాక అది మొత్తం ఏమైందంటే ఆ చిగురు ఉంటుంది చూడండి, ఆ చిగురు కూడా ఎండిపోవటం స్టార్ట్ చేసింది. చూడండి, దాన్ని ఇట్లా నలిపితే చాలు మొత్తం పొడి పొడిలాగా అయిపోతుంది. ఇటువంటి మొక్క గార్డెన్లలో ఒక్కటైనా మనకు కనిపిస్తూ ఉంటుంది. అది గులాబీ మొక్క కావచ్చు, లేకపోతే మందార మొక్క కావచ్చు, వేరే ఏదైనా మొక్క కావచ్చు, ఉన్నట్టుండి ఎండిపోతూ ఉంటుంది. దీనికి 2-3 రీజన్లు ఉంటుంది. ఒకటి, మన రీప్లాంట్ చేసినప్పుడు ఆ మొక్కకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఇలా ఎండిపోతుంది. రెండోది, అది అంతకన్నా ముందు నుంచి పాత మొక్క అయినా కూడా ఆ మట్టి బాగలేకపోతే ఎండిపోవచ్చు. మూడోది ఏంటంటే, చాలా మనకు నీళ్ళు వేసినా కూడా అది ఇలా ఎండిపోవచ్చు. లేకపోతే కొంతమంది కెమికల్స్ వేస్తూ ఉంటారు. అంటే మొక్క బాగా పెరగాలని కెమికల్స్ వేస్తారు కదా, అటువంటిప్పుడు కూడా రాలిపోవచ్చు. నేను ఇక్కడ సరే దీనికి వచ్చిన ప్రాబ్లం ఏంటి అని పోస్ట్ మార్టం చేద్దామని దాన్ని తీయడానికి స్టార్ట్ చేశాను. పోస్ట్ మార్టం అంటే మనుషులకు మాత్రమే చేసేది కాదు, అప్పుడప్పుడు మొక్కలు కూడా చేయాల్సి వస్తుంది. చూడండి, పైన ఉన్న మట్టి మాత్రం చాలా బాగుంది. అంటే నేను కంపోస్టు కొద్దిగా మట్టి కలిపి వేసింది. అది పైన మట్టి చూడండి మంచిగా రాలిపోయింది. కానీ లోపల ఉన్న మట్టి చూడండి చాలా టైట్గా అయిపోయింది. అంటే మిడ్లులో ఉన్న మట్టి టైట్గా ఉంది, చుట్టూ ఉన్న మట్టి మాత్రం కాస్త లూజ్గా ఉంది. కానీ తీయటానికి మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చింది. నేను అనుకున్నాను మట్టి డ్రైగా ఉంది కదా, అందుకే మొక్క చచ్చిపోయిందేమో అనుకున్నాను. కానీ రీజన్ ఏంటని మీకు ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది. చూడండి, కింద మట్టి చూసారా, కొద్దిగా బురద బురద లాగా ఉంది. నా లెఫ్ట్ హ్యాండ్ ఉంది చూడండి అక్కడ. ఇక్కడ రైట్ హ్యాండ్ ఉన్న చోట పర్వాలేదు, బాగానే ఉంది. కానీ అడుగున, ఆ మొక్క అడుగున మొత్తం బురద బురదగా ఉంది. దీనివల్ల ఆ వేరు చచ్చిపోతూ వచ్చింది. అంటే మొక్కలకి ఆ వేర్లకి కావాల్సిన ఆక్సిజన్ అందలేదు. అంటే అక్కడ మట్టి బురద ఉండడం వల్ల ఆ వేరుకి ఆక్సిజన్ అందక అది నల్లగా మారిపోయి ఆ మొక్క డ్రై అవటానికి స్టార్ట్ అయింది. ఇక్కడ నేను కొన్ని తప్పులు చేశాను. ఏంటి తప్పు చేశానంటే, ఆన్లైన్లో వచ్చిన మొక్కల్ని, ఆన్లైన్లో కానీ నర్సరీలో కానివ్వండి, తెచ్చిన మొక్కల్ని మనం ప్లాస్టిక్లో ఉంటుంది కదా, ప్లాస్టిక్ చింపుతాము, అలాగే డైరెక్ట్గా పెడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఆ మట్టి చాలా గట్టిగా ఉంటుంది, ఎర్ర మట్టి. అది అలాగే పెట్టేసరికి చాలా ప్రాబ్లం వస్తుంది. దీని గురించి నేను ఇంకో వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి ప్రాబ్లం అనేసి. ఇదైతే ఈ మొక్కల గురించి చూద్దాం. ఆ మట్టి మొత్తం ఒకటి
బాగా బురదగా ఉంది. రెండోది దీనికి కంపోస్ట్ సరిపడా పడలేదు. కంపోస్ట్ పడి ఉంటే ఇది ఇంత బురదగా ఉండేది కాదు. అది నీళ్లు బాగా డ్రైన్ అయిపోయేది. హెల్తీగా ఉండేది మొక్క. సరే ఆ మట్టి తీసేసి వేరే మట్టిని నేను కలుపుతున్నాను. ఏ మట్టి కలుపుతున్నాను అంటే గార్డెన్ సాయిల్, ఇంకా తర్వాత శాండ్ అంటే ఇసుక, ఇంకా తర్వాత కంపోస్ట్. ఈ కంపోస్ట్లో మనం ఏదైనా తీసుకోవచ్చు. కౌడంగ్ కంపోస్ట్ తీసుకోవచ్చు, వర్మీ కంపోస్ట్ తీసుకోవచ్చు, కిచెన్ కంపోస్ట్ తీసుకోవచ్చు. ఏదైనా మనకు అవైలబుల్గా ఉన్నది తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక మిరాకిల్ది చెప్పబోతున్నా చూడండి. ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది ఇలా ఎండిపోతున్న మొక్కలకి ఒక సంజీవిని లాగా పనిచేస్తుంది. చాలామంది ఏం చేస్తాయి, అది ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు కొంచెం వేయండి అంటూ ఉంటారు. మీరు గుర్తుండొచ్చు. ఎందుకు అంటే ఆ మొక్కలో వచ్చే షాక్ని ఇది కంట్రోల్ చేస్తుంది. ఆ మొక్క వేర్లు మంచిగా పెరగటానికి కంట్రోల్ చేస్తుంది. ఒక్కొక్కసారి ఆ మొక్కల వేర్లని మనం వేరు మాత్రమే ఉంటుంది చూడండి, ఒక ఆన్లైన్లో వచ్చేటప్పుడు కొంచెం ఎప్సమ్ సాల్ట్ కలిపి నీళ్ళు ఇలా వేర్లు నానబెట్టి తర్వాత నాటినప్పుడు చాలా బాగా పనిచేస్తుంది. లేదు అంటే దాన్ని నీళ్ళలో కలిపి స్ప్రే చేసినా కూడా బాగా పనిచేస్తుంది. దీని గురించి నేను చెప్తాను. ఇప్పుడైతే నేను చేస్తున్న పని ఏంటంటే డ్రైనేజ్ హోల్ పెద్దగా చేసుకోవడం. ఏ పాటుకైనా ఎలాంటి మొక్కలకైనా డ్రైనేజ్ హోల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనిషి ఊపిరి ఎలా తీసుకోవడానికి ఇంపార్టెంట్ అలాగనమాట. ఆ డ్రైనేజ్ హోల్ మీద ఒక మూత పెట్టాలి, అంటే దాన్ని కవర్ చేయాలి, లేకపోతే మట్టి మొత్తం వెళ్ళిపోతుంది. చిన్న ప్రమిదని నేను దాని మీద మూతగా పెట్టాను. దీపావళి తెచ్చుకుంటూ ఉంటాం కదా, ప్రమిదంలో పాడు చేయడం ఎందుకని ఇటువంటి పనికి మనకు యూజ్ అవుతుంది. తర్వాత నేనేం చేశాను, 2-3 ఇంచులు అంటే ఒక పావు వంతు ఇలా ఒక 25% కుళ్ళిపోయిన ఆకుల్ని, అంటే ఈ ఎండిపోయిన ఆకుల్ని వేస్తున్నాను. దీని ఏంటంటే మొక్క పెరిగిన కొద్దీ అది కంపోస్ట్ అవుతూ ఉంటుంది. మొక్కల వేర్లకి చక్కగా పోషణ దొరుకుతుంది. తర్వాత మనం చేసుకున్న మట్టి మిశ్రణాన్ని నింపుకోవాలి. కంపోస్టు, మట్టి, ఇంకా తర్వాత ఇసుక తీసుకున్నాను కదా, అది ఉంటే వేపపిండి కూడా కలుపుకోవచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. లేదు మీ దగ్గర ఇంకేదైనా ఆర్గానిక్ ఏదైనా ఉందంటే అది కూడా కలుపుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేదు. నాకు ఈ ఎప్సమ్ సాల్ట్ తక్కువ అయింది అనిపించింది, మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాను. అదేం కొద్దిగా ఎక్కువ తక్కువ అయినా కూడా పెద్ద ప్రాబ్లం అయితే చేయదు మొక్కలకి. అలాగని మనం పిడికెడు కొద్ది వేస్తే మాత్రం మొక్కలు పాడైపోతుంది. 1-2 స్పూన్లు ఇలా వేసుకోవచ్చు ఇది 20 పాట్కి. తర్వాత సగం వరకు మట్టి మిశ్రమం నింపుకున్న తర్వాత ఈ మొక్కలు పెడుతున్నా. ఇక్కడ నేను మీకు ఒక టిప్ చెప్తాను చూడండి. చాలామంది ఏం చేస్తారంటే ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు మొత్తం మట్టి తీసేసి దాని వేర్లు మొత్తం బయటికి పెట్టేస్తారు. దీనివల్ల మొక్కలకి షాక్ అబ్జర్వ్ అయిపోయి ఆ మొక్క ఎండిపోతుంది. అలా కాకుండా కనీసం ఒక 50% రూట్ బాల్ని అలాగే ఉంచాలి. ఆ రూట్స్ చుట్టూ మట్టి ఉంటుంది కదా, దాన్ని రూట్ బాల్ అంటారు. అది అలాగే ఉంచేసి అప్పుడు మనం నాటుకుంటే చాలా బాగా ఆ మొక్క చిగురుస్తుంది. తర్వాత నేనేం చేసా, మట్టి అదంతా నింపిన తర్వాత కొంచెం దీనికి నేను మల్చింగ్ చేశాను. ఇందాక మనం ఆకులు నింపుకున్నాం చూడండి, అదే ఆకుల్ని కొంచెం పైకి కూడా వేసాను. దీనివల్ల ఏంటంటే ఆ ఎండ డైరెక్ట్గా మట్టి తగలదు. దీనివల్ల మనకు ఏంటంటే బాగా తొందరగా మొక్కలో చిగురు వస్తుంది. ఇది కూడా ఒక మంచి టిప్పు మొక్క ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు. ఇంకొకటి ఏంటంటే దీన్ని కనీసం ఒక 10 రోజులైనా మనం నీడలో పెట్టాలి. బాగా చిగురు వచ్చింది, మంచిగా ఒక ఆకులు వచ్చింది అనుకున్న తర్వాతనే దాన్ని తీసి ఎండలో పెట్టాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మొక్కలు ట్రాన్స్ప్లాంట్ చేసేస్తారు, ఎండలో పెట్టేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఆకులు అది మొక్కలో ఉన్న ఆకులన్నీ రాలిపోతుంది, డ్రై అయిపోతుంది. ఇటువంటి అన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ నేనేం చెప్పబోతున్నానంటే ఈ ఎండిపోతున్న మొక్కలకి ఎప్సమ్ సాల్ట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. కొంచెం డల్గా ఉన్న మొక్కలకి ఎప్సమ్ సాల్ట్ నీళ్ళలో కలిపి అది స్ప్రే చేస్తూ ఉంటే వారానికి 10 డేస్ ఒకసారి స్ప్రే చేస్తూ ఉంటే మొక్కలు మంచి చక్కగా పెరుగుదల కనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పాలనుకున్నది. మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఏమనిపించి కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో వస్తున్నా. అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్. బై బై, టేక్ కేర్.